ఆహారమే దివ్య ఔషధం. సరైన ఆహారం తీసుకుంటే ఎలాంటి రోగాలు దరి చేరవని భావిస్తారు. ఎప్పుడు ఎలా ఏం తినాలి అనే దానిపై మనకు అవగాహన ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. సరైన ఆహారపు అలవాట్లు ఉంటే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ప్రస్తుతం పెరిగిపోతున్న అనేక రకాల అనారోగ్య సమస్యలకు సమతుల్య ఆహారం తీసుకోకపోవటమే కారణం. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ అసలు ఎలాంటి ఆహారం ఏ సమయంలో ఎంత మోతాదులో తీసుకోవాలన్న దానిపై అవగాహన ఉండదు. ఈ అవగాహన తెచ్చుకుంటే జీవితకాలం ఆసుపత్రులకు దూరంగా ఉండొచ్చు. దీనిపై ఐసీఎంఆర్ కొన్ని సూచనలు చేసింది. ఓ పూట టిఫిన్, 2 పూట్ల భోజనం, ఉదయం సాయంత్రం కొన్నిసార్లు మధ్యాహ్నం వేళల్లోనూ ఇష్టమొచ్చిన సమయాల్లో టీ కాఫీలు, వాటిలో ఇష్టం వచ్చినంత పంచదార, కుదిరినప్పుడు పండ్లు, బజ్జీలు, వడలు వంటి స్నాక్స్, పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్. ఇలా మనకు ఏది నచ్చితే అది తినేస్తూ ఉంటాం. కరోనా తర్వాత డ్రై ఫ్రూట్స్ ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్న వారి సంఖ్య బాగా పెరిగింది. అయితే వీటన్నింటి వల్ల ఆకలి, జిహ్వ చాపల్యం తీరుతోంది. కానీ శరీరానికి కావలసిన పోషకాలు, లవణాలు అందుతున్నాయా? మనం ఆరోగ్యంగా ఉండడానికి కావలసినంత శక్తి సమకూరుతుందా అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు ఉండవు. ఏ కూరగాయలు తింటే ఏ విటమిన్లు అందుతాయి? ఏ పండ్లలో ఏ పోషకాలు ఉన్నాయి? ఐరన్ పెంచుకోవడానికి ఏం చెయ్యాలి? విటమిన్ సి శరీరానికి అందాలంటే రోజు మొత్తంలో ఎప్పుడెప్పుడు నిమ్మజాతి పండ్లు తినాలి? ఇలాంటివన్నీ 100లో 90 మందికి తెలియదు. మిగిలిన 10 మందికి తెలిసినా అందుకు తగ్గట్టుగా ఆహారం తీసుకునే సమయం, శ్రద్ధ రెండూ ఉండవు. కానీ ఈ వైఖరే మనల్ని రోగాల బారిన పడేస్తోంది, ఆసుపత్రుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. మనకు రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. అనేక మంది అనేక రకాల సలహాలు ఇస్తూ ఉంటారు. చిన్ననాటి నుంచి ఒక్కొక్కరి ఆహారపు అలవాట్లు ఒక్కోలా ఉంటాయి. అయితే శరీరానికి సరిపడా పోషకాలు అందేలా మన రోజువారీ ఆహారం ఉండదు అన్నది అందరికీ తెలుసు. సాధారణంగా మనం మన అలవాట్లకు తగ్గట్టుగా తింటూ ఉంటాం. ఆకలి తీర్చుకోవడానికి తింటాం. చాలా ఎక్కువగా జిహ్వ చాపల్యం తీర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం. కానీ అసలు మనం తినే ఆహారంతో మంచి జరుగుతోందా, శరీరానికి నష్టం కలుగుతుందా అనేది మాత్రం ఆలోచించాం. ఇదే సమాజంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తోంది. ఒకప్పుడు 45 దాటిన వారిలో ప్రతి 10 మందిలో ఒకరు లేదా ఇద్దరికి షుగర్, బీపీలు వంటి సమస్యలు ఉంటే ఇప్పుడు ప్రతి 10 మందిలో 8 మందికి ఈ సమస్యలుంటున్నాయి. 30 ఏళ్లలోనే హై బీపీతో అల్లాడుతున్నారు. 50 ఏళ్లు దాటిన తర్వాత అనారోగ్య సమస్యలు ఊహించని విధంగా చుట్టుముడుతున్నాయి.